మా సినిమా కుటుంబ సభ్యులకు, చిత్రపురి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పిస్తానికి మనందరం ఇక్కడ ఏకమయ్యాము. ఆయన ఎంతో కష్టపడి సినీ రంగంలో ప్రవేశం చేశారు. ఎన్నో అడ్డంకులు దాటి ఎంతో గొప్ప నటుడుగా రాణించారు. ఆయనకి ప్రతి టెక్నీషియన్ కష్టం తెలిసిన మనిషి. అట్లానే 20 క్రాఫ్ట్స్ పైన ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది, ఎంతో పట్టు ఉంది. 1961లో ఆయన తీసిన సీతారామ కళ్యాణం, 1962లో గులే బకావలి కథ, 1966లో ఆయన శ్రీకృష్ణ పాండవ్యంకి డైరెక్షన్ వహించారు. ఆయన క్యాప్టెన్ ఆఫ్ ది 24 క్రాఫ్ట్స్గా ప్రూవ్ చేసుకున్నారు. అట్లానే ఆయనకి సినీ వర్కర్స్ మీద చాలా ప్రేమ ఉంది. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం గారిని, పర్సనల్ అసిస్టెంట్ ఆమ్న వెంకట సుబ్బారావు గారిని, అండ్ కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారిని ప్రొడ్యూసర్గా ఆయనే తీర్చిదిద్దారు. ఆ ఘనత ఆయనకే వర్ధిస్తుంది. అట్లానే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న టెక్నీషియన్స్కి ఆయన ఆర్థిక సహాయం చేస్తూ జరిగింది. అండ్ సినిమా డేట్స్ ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు. ఇవాళ మరి మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి అండ్ ఇక్కడ సినీ వర్కర్స్కి ఉన్న అనుబంధానికి గుర్తుగా ఇవాళ మన అందరం ఇక్కడ కలిసి ఆయనకి నివాళి అర్పిస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ మళ్ళీ ఇక్కడ కమిటీ మెంబర్స్కి మరియు చిత్రపురి కాలనీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. పెద్ద ఆయన శివైక్యం అయ్యి 29 సంవత్సరాలైనా ఆయన ఆత్మ మటుకు మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆ మహామనిషి ఎక్కడున్నా మన తెలుగు జాతి గౌరవాన్ని, మన తెలుగు జాతి ఉనికిని నలుమూలలా చాటిన మహామనిషి. అటువంటి మహామనిషికి ఘన నివాళి అర్పించుటకు ఇక్కడ వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ అవకాశం కల్పించిన చిత్రపురి కార్యవర్గ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై హింద్. నటరత్న శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్రపూరి కాలనీలో ఉన్న మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఎందుకంటే మన చిత్ర పరిశ్రమ అంటే ఇప్పుడే మేడం చెప్పారు, ఎంత ఇష్టమో సార్కి ఆ యొక్క రుణం తీర్చుకోవడానికి మేము ప్రసన్న గారిని అడిగిన వెంటనే మాకు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటామన్నా అంటే ఆ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పెట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్లు ఇప్పించి, ఎందుకంటే ఎన్టీఆర్ గారిని ఇప్పుడు కూడా ఈ వారధిలో చిత్రపూర్ అంటే 4500 కుటుంబాలు నివాసించే ఒక స్థలం. దాంట్లో ఎన్టీఆర్ గారిని ఘనంగా సత్కరించుకోవాలి, ఘనంగా నివాళులు అర్పించుకోవాలనే ఉద్దేశంతో మేము ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారి కార్యక్రమంలో అంటే చాలు సారు చాలా ముందుంటారు. మాకు ముందుండి ఏ కార్యక్రమం ఉన్నా, ఈ చిత్రపూర్లో ఏ యొక్క అంశం ఉన్నా మేము ఎన్టీఆర్ గారి తరపున ఏం కార్యక్రమం చేసినా కుటుంబ సభ్యుల తరపున ముందస్తుగా ఉండి మాకు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి ఏదైనా సరే ఆయన యొక్క విలువలని, ఆయన యొక్క సిద్ధాంతాలని మనందరికీ చాలామంది ఇక్కడ సీనియర్ మన ఆర్టిస్టులు కానీ సీనియర్ వర్కర్స్ కానీ ఉన్నారు. వారితో మేము కలిసి చేయకపోయినా మేము అప్పుడే పుట్టాం కాబట్టి మేము అప్పుడు ఏదున్నా సరే చాలామంది మా సినీ వర్కర్స్తో వారితో మమేకమై ఉన్నారు. కాబట్టి వారికి మన ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచ ఖ్యాతికి పోతుందంటే తెలుగు జాతి ఆ మహానుభావుడు వల్లే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకోవాలి. రాజకీయాలకు అతీతంగా మన ఎన్టీఆర్ గారిని మనందరం కూడా అభిమానించుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం. జోహార్ ఎన్టీఆర్. అన్నగారు ఎన్ఐటి సంస్థను స్థాపించి త్రివిక్రమరావు ప్రొడ్యూసర్, వాళ్ళ బ్రదర్ని ప్రొడ్యూసర్గా పెట్టి అనేకమైనటువంటి అఖండమైనటువంటి సినిమాలు తీయటం జరిగింది. అందరూ కూడా పాతరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మర్చిపోలేనటువంటి సినిమాలు వచ్చినవి. వారు పౌరాణికం ఏంటి, జానపదం ఏంటి, వేరే ఇతరము సోషల్ ఏంటి అన్నిట్లో కూడా యాక్ట్ చేసినటువంటిది మైమరిపించి ఆ మహానుభావుడు ఏంటి ఆయన్ని మర్చిపోలేము అనేటువంటిది. ఆయన పుట్టకే ఒక విధమైనటువంటిది అనేటువంటి చాలామంది చెప్తారు. అంటే దివ్యాంగ సంభూతుడు అనేటువంటిది, అంటే లైక్ ఏ గాడ్ అలాంటి వ్యక్తి
మళ్ళీ జన్మలో మరి పుట్టడం అనేటువంటిది అందరికీ తెలిసినట్టు విషయమే. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు అంటే తెలుగువారు అంటే ఎన్టీ రామారావుకి చాలా ఇష్టం. ఆయన్ని ఒక టైంలో సుందర్లాల్ మెహతా గారు కృష్ణుడిగా హిందీలో నువ్వు క్యారెక్టర్ చెయ్యి, నేను ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇస్తాను అని అంటే, నా సేవలు నాయి నా తెలుగు వారికి, నేను ఆ ₹1,00,00,000 ఆ రోజుల్లో ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇస్తాను నా వద్దని కేవలం ₹10,000 రెమ్యునరేషన్ తీసుకునేవారు. అలాగే శాంతారాం గారు దుష్యంతుడిగా ఎన్టీ రామారావుని చేయమంటే, లేదు నా తెలుగు వారికే నాకు అని చెప్పి అన్నారు. ఇవాళ పాన్ ఇండియా అంటున్నారు. ఆయన 6వ సినిమా పాతాళ భైరవి తెలుగు, తమిళ, హిందీ, అది పాన్ ఇండియా సినిమా. చండీరాణి పాన్ ఇండియా సినిమా, అలాగే నయా ఆద్మీ పాన్ ఇండియా సినిమా. అలా పాన్ ఇండియా సినిమాలు ఉన్నా బాలీవుడ్ని వద్దనుకుని హాలీవుడ్లో లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమంటే లార్డ్ కృష్ణ కూడా నాకు హాలీవుడ్ కూడా వద్దనుకుని తిరస్కరించిన ఏకైక మహానటుడు దట్ ఈజ్ ఎన్టీఆర్. ఆయన రోజుకి ₹1,00,000, భారతదేశంలో ఏ నటుడు ₹1,00,000 తీసుకోని రోజుల్లో రోజుకి ₹1,00,000 తీసుకుంటా ఉండగా కుటుంబానికి ఇంకెన్నో కోట్ల రూపాయలు కూడా సంపాదించగలిగే పరిస్థితిలో ఉండి కూడా ఇన్నాళ్ళు కుటుంబానికి చేశాను. కాదు, ఇప్పుడు నాకు కుటుంబం అంటే నాకు ఇది కాదు, నా ప్రజలే నా కుటుంబం, నా ప్రజల కోసం నేను వెళ్తున్నాను అని చెప్పి అంత కోట్ల రెమ్యునరేషన్ కూడా వదులుకుని ప్రజల కోసం వచ్చి ఈ హైదరాబాద్ నగరం ఆ రోజుల్లో మత కల్లోలాలతో అల్లకల్లోలంతో ఉండి ఎప్పుడు గొడవలు, ఎప్పుడు మర్డర్లు, దొమ్మీలు రకరకాలుగా ఉండే హైదరాబాద్ నగరాన్ని కర్ఫ్యూలు లేకుండా ఒక ప్రశాంత నగరంగా చేసి ఇవాళ మన ఫిలిం నగర్ కానీ, ఇవాళ మన చిత్రపురి కానీ, ఈవెన్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తెలంగాణ మొత్తం ప్రశాంతంగా ఉండటానికి మూల పురుషుడు ఎన్టీ రామారావు. అలాగే మహిళలకు పురుషులతో సమానంగా మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చి వాళ్ళకు ఆ మహిళా యూనివర్సిటీ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు బియ్యం తినడానికి ఏంటి ప్రాబ్లం, జొన్నలే తినాలా, వీళ్ళు బియ్యం ఎందుకు తినకూడదు అని ₹2 కేజీ బియ్యం ఇవ్వటంగా కానీ, అలాగే రైతులకి మీరు ఎంత కరెంట్ అయినా వాడుకోండి కేవలం ₹50 కట్టండి అని చెప్పి ఇక్కడ కంపల్సరీ రైతులకి మస్ట్గా డౌన్ నుంచి వాటర్ రావాలంటే పంపులు కావాలి. అలాంటి పరిస్థితుల్లో రైతాంగానికి అలా ఎన్నో పథకాలు ఎన్నో చేసి అలాంటి వ్యక్తి ఆయన్ని సోషల్ రిఫార్మర్ అంటారు. అంటే సంఘ సంస్కర్త. మా మహిళలకి ఈక్వల్గా పురుషులు సమానం ఉండాలని, మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ సమానం. ఈవెన్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి అప్పుడు ఆ రోజుల్లో అగ్రవర్ణాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉంటే అది అగ్రవర్ణాలు కాదు, బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలకు కూడా రాజ్యాధికారం రావాలని ఇవాళ ఆ రాజ్యాధికారానికి ఎంతోమంది యూత్ వచ్చారు. ఇంతమంది వచ్చారంటే అది కేవలం ఎన్టీ రామారావు, అది ఆయన ఒక్కడికే సాధ్యం. అలాంటి ఎన్టీ రామారావు ఆయన భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన భౌతికంగా మనతో లేకపోయినా ఎప్పుడు జీవించే ఉంటారు. ఆయనకి మరణం లేదు, మరణం లేని ఏకైక వ్యక్తి. ఒక జన్మ పుట్టిందంటే ఆ జన్మకి ప్రతి జన్మకి చావు ఉంటుంది కంపల్సరీ, మరణం తథ్యం. కానీ చనిపోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అంటే 29 సంవత్సరాలు అయినా కూడా ఇంకా బతికే ఉన్నా అంటే ఇంకెంతకాలం అయినా ఈ భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు బతికే ఉంటారంటే ఆయన చేసిన గొప్ప మహానుభావుడు గొప్ప పనులు, అటు ఆర్టిస్ట్గా చూసుకున్నా ఇటు ముఖ్యమంత్రిగా చూసుకున్నా. ఇవాళ ఫెడరల్ స్పిరిట్, కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీతో కాకుండా భిన్న పార్టీలతో రాజ్యాధికారం అనేది ఆయన స్టార్ట్ చేస్తే ఇవాళ మోడీ గారు అదే కంటిన్యూ అవుతుంది. అలాగే ఈయన చేసిన పథకాలు కూడా ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. ఇలాంటి మహానుభావులు దేశంలో అతి తక్కువ మందే ఉంటారు. అలాగే మన అదృష్టం ఏంటంటే మన తెలుగు జాతిలో వారు ఉండడమే మన అదృష్టంగా భావించాలి. సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎంత మనకి మంచి పేరు తెచ్చారో అలాగే రాజకీయ రంగంలో కూడా వెళ్ళిన తర్వాత వారు తెలుగు భాష కానీ తెలుగు అనేది దేశానికే చాటి చెప్పిన ఏకైక మహానుభావుడు వారు ఒకరే. అలాగే ఈరోజు మనం పేద ప్రజలంటే చాలా ఇష్టమైన మనిషి. పేద ప్రజలకి ఆ రోజే కిలో బియ్యం అలాగే రకరకాల పథకాలు ప్రవేశపెట్టినయే ఈరోజు అందరూ కూడా అమలు చేస్తున్నారు. వారిని ఎప్పుడు కూడా మన వచ్చే రాబోయే తరం కూడా వారికి అందరికీ కూడా వారి గురించి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మనము ఎన్టీఆర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
తరతరాలు మనం ఆయన గురించి చెప్పాలి. ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఎంత జనాన్ని ఆదుకున్నారు. ఎంత మనం జీవితంలో ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. జోహార్ ఎన్టీఆర్ గారికి. ఇవాళ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా, ఎందుకంటే మనం రామారావు గారి సినిమాలు చూసి పెరిగాం, కానీ వారి రక్తం ఏదైతే నందమూరి వారి రక్తం, వారి పుత్రులు, వారి మనవరాలు, వారి సమక్షంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనటం, సప్త సముద్రాలు దాటి మన తెలుగు పదం, తెలుగు అక్షరాన్ని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన నిలవెత్తు మహర్షి, మహామనిషి ఎన్టీ రామారావు గారు అనటంలో సందేహమే లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్తుంటారు ఏదో చెయ్యాలి, లేదంటే ఏదో చేయబోతున్నాం అనేది జనరల్ పాయింట్ వస్తుంది, కానీ తెలుగు 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 అనే అక్షరానికి నాంది పునాది ఎన్టీ రామారావు గారే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గురించి వాళ్ళ కుటుంబ సభ్యులంతా చక్కటి కార్యక్రమం మన చిత్రపురి కాలనీలో మన కమిటీ మెంబర్స్ అందరు చేస్తున్నారు. అయితే నేను ఎన్టీఆర్ అభిమాని. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు విజయవాడలో మహానాడు మీటింగ్లో 21 రోజు ఎన్టీఆర్ గారికి ఎస్కార్డ్గా పనిచేశానమ్మా నేను. నన్ను అప్పుడు సింగరేణి నుంచి పంపించారు ఎస్కార్డ్గా. సింగరేణిలో జాబ్ చేశాను నేను. అప్పుడు 21 రోజు సీతానగరం ఇది విజయవాడలో. అక్కడ నేను వారితో కలిసి పనిచేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఆయన అభిమాని కూడా నేను. ప్రతి విషయంలో ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఎన్టీఆర్ అంటే ఆ ఎన్టీఆర్ పోస్టర్లకు దండలేసే దాంట్లో ముందు ఉండేది నేను. కాబట్టి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మన కమిటీ వాళ్ళకు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి రావడం అనేటువంటి జరిగింది. ఆ రోజుల్లో రెన్యూమరేషన్ సార్ చెప్పినట్టుగా ₹1,00,000 రోజుకు ₹1,00,000 రెన్యూమరేషన్ కూడా వదులుకొని 60 సంవత్సరాలు రాగానే, ఆయనకి 60 సంవత్సరాలు రాగానే నేను తెలుగు ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పాలిటిక్స్లోకి రావటం అనేటువంటి జరిగింది. పాలిటిక్స్లో కూడా రాణించాడు. 9 నెలల్లోనే కాంగ్రెస్ని చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ యొక్క జెండాని ఎగరేసి, తర్వాత పెద్ద మహానుభావులు ఢిల్లీలో పెద్దలు ఉన్నటువంటి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని కూడా గజగజలాడించినటువంటి ఏకైక వీరుడు ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. అలాగే సాంకేతిక నిపుణులన్న, వర్కర్స్ అన్న ఆయన చాలా ఇష్టం. అలాంటి ఇష్టమైన ప్రదేశంలో ఇక్కడ విగ్రహం పెట్టడానికి ప్రెసిడెంట్గా వల్లభనేని అనిల్ గారు, అలాగే సెక్రటరీగా దొరయ్య గారు, అలాగే ట్రెజరర్గా లలిత్ గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా పూనుకుని ఎన్టీ రామారావు మా హృదయాలలో ఉంటే చాలదు, ఆయన ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి ప్రతి సంవత్సరం మనం ఒక జన్మదినం రోజు చేసుకుంటాం, కానీ వర్ధంతి రోజు నివాళులు చేయటంగా కానీ అలా చేసిన చిత్రపురి కమిటీ సభ్యులు, అలాగే చిత్రపురి కుటుంబ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్.